హలో గాయ్స్, వెల్కమ్ టు ఆర్పీ క్యూటీ. సో ఈరోజు అయితే మా ఛానల్లో గులాబ్ జామ్ రెసిపీ అయితే ట్రై చేస్తున్నాం అనమాట. సో మేమిద్దరము చాలా సరదాగా ఎంజాయ్ అయితే ఈ రెసిపీ అనేది ట్రై చేస్తాం. సో పిండి ఏదైతే ఉందో దాన్ని ఏంటంటే నేను ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ కాచి చల్లారి పెట్టుకున్న వాటర్ అయితే ఉన్నాయి. అవి గోరువెచ్చని చేసి ఏంటంటే నేనైతే వాటిని పిండిలో వేసి కలుపుకుంటున్నాను అనమాట. మేమైతే హాట్ వాటర్నే యూజ్ చేస్తాము ముద్దలా చేయడానికి. చూసారు కదా, ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. చాలా సాఫ్ట్గా అండ్ ఈ గులాబ్ జామ్ పిండి చపాతీ పిండిలా అయితే ఉండదు, ఈజీగా బాగుండిద్ది, ముద్ద కూడా త్వరగానే అయ్యిద్ది. ఫైనల్గా ఇంత సాఫ్ట్గా అయితే మనము పిండి అనేది రెడీ చేసుకోవాలి. ఒక 1 అవర్ ముందు అయితే చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత నేనైతే పాకానికి రెడీ చేసుకున్నాను అనమాట. చూసారా, ఈ గ్రీన్ కప్తో నేనైతే 2.5 కప్స్ ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నాను. దాంతో ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. పాకం బాగా రావాలి అని చెప్పేసి. దాని తర్వాత ఒక 1 అవర్ ముందు కలిపి పెట్టుకున్న పిండితో ఏంటంటే మేమైతే బాల్స్ చేసుకుంటున్నాం అనమాట. ముందైతే పిండిని జస్ట్ అన్ని సీక్వెన్సెస్ ఈక్వల్ ప్రకారంగా ఏంటంటే బాల్స్ కోసం కట్ చేసుకున్నాము. దాని తర్వాత ఇద్దరం కలిసి బాల్స్ అయితే చేసుకున్నాము. అండ్ ఈలోపు ఏంటంటే పాకం కూడా రెడీ అయిపోతుంది అనమాట. చూసారు కదా, పాకము స్టార్ట్ అయిపోయింది రెడీ అవటము. అండ్ బాల్స్ కూడా మేము కంప్లీట్ చేసుకున్నాము పాకం రెడీ అయిపోయేలోపు. మొత్తం అయితే ఆల్మోస్ట్ 45 దాకా అయితే వచ్చాయి. అండ్ పాకం స్టార్ట్ అవుతుంది అనేటప్పుడు ఇలాచీ వేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత కళాయి పెట్టేసుకొని నేనైతే డాల్డా, ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసుకున్నాను బాల్స్ వేయించుకోవటానికి. దాని తర్వాత పాకం ఎలా స్మెల్ వస్తుంది అని చెప్పేసి అయితే మేమిద్దరం సరదాగా అలా కొంతసేపు టైంపాస్ చేసామన్నమాట. ఈలోపు అయితే ఆయిల్ హీట్ అయిపోయింది. దాని తర్వాత చిన్నగా బాల్స్ అయితే వేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆయిల్లో బాల్స్ అనేవి వేయించుకోవాలి. ఈలోపు పాకం కూడా రెడీ అయిపోతుంది. చాలా ఆ కలర్ వచ్చేది వరకు కూడా బాల్స్ని బాగా వేయించేసుకొని, కొందరు ఏంటి అంటే బాల్స్ బాగా చల్లారిపోయాక అయితే పాకంలో వేస్తారు. నేనైతే అలా వేయను, వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసేస్తామన్నమాట. పాకం లైట్ తీగ పాకం వస్తే చాలండి. ఏదన్నా పచ్చిగా ఉన్నా సరే ఏంటంటే పాకం ఉడుకుతూ ఉంటుంది కాబట్టి త్వరగా అయిపోయింది. మేమైతే ఇలా చేసుకుంటూ ఉంటామన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ మా చెల్లితో అయితే సరదాగా ఇలా చేసుకున్నాము. గులాబ్ జామ్ చాలా ఈజీగా అయిపోయే రెసిపీ, ఎవరైనా ట్రై చేయొచ్చు. నాన్ ఎక్స్పీరియన్స్ మెంబర్స్ కూడా ఏంటి అంటే జస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు, చాలా ఈజీగా త్వరగా అయిపోయే రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్గా అయితే ఇది లాస్ట్ది అనమాట. ఫైనల్గా అయితే అన్నీ కూడా వేసేసుకున్నాము. దాని తర్వాత ఇంకా ఫైనల్గా వేసేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని ఏంటి అంటే ఆ హీట్కి కట్టేసుకొని ఒక 3 అవర్స్ తర్వాత ఏంటంటే తిన్నారు అంటే చూసారా, పాకం కూడా బాగా వచ్చింది. తింటుంటే చాలా నిజంగా బాగుంది. లాస్ట్లో వీడియో కూడా అప్లోడ్ చేశాను చూడండి. ఫ్లేవర్ కూడా చాలా బాగా పట్టిందనమాట. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. స్వీట్ కూడా చాలా ఎక్సలెంట్గా సరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్.